బ్యాక్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నారు. రేపటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. ఈ రోజు సాయంత్రానికి కేసీఆర్ అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు రేసులో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. బీసీ కోటాలో జోగు రామన్న, బూడిద భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్ పేరు ఉన్నాయి. అయితే రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నారు. రేపటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఈ రోజు సాయంత్రానికి కేసీఆర్ అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు రేసులో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. బీసీ కోటాలో జోగు రామన్న, బూడిద భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్ ఉన్నారు. రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనున్నారు. రైట్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఎవరెవరు రేసులో ఉన్నారో ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో ఎవరెవరు ఉన్నారు? కేసీఆర్ ఎవరెవరు పేర్లు పరిశీలిస్తున్నారంటే ఏం చెప్తారు? మొత్తానికి ఈ రోజు సాయంత్రానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరనేది తేలనుంది. దీని మీద పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్ లో వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇతర నాయకులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఈ రోజు సాయంత్రానికి అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి ఒక కారణం కూడా ఉంది. రేపటితో నామినేషన్ ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ అభ్యర్థిని బలపరుస్తూ 10 మంది ఎమ్మెల్యేలు కూడా నామినేషన్ పత్రాల మీద సంతకం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రానికి అభ్యర్థి ఏ క్షణమైనా బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైనా తెలుపనుంది. ఇక అభ్యర్థి విషయంలో కొంత బీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు సై అన్న నేపథ్యంలో ఎస్సీ అభ్యర్థిగా ఏదైతే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను, మాజీ ఐపీఎస్ అధికారిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఉంటుంది, రాజకీయంగా తమకు తిరిగి లాభం చేకూరుతుందా లేదా అన్న అంశం మీద తీవ్రంగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రస్తుతం ఆమె సిట్టింగ్ ఎమ్మెల్సీగా కూడా కొనసాగుతారు. పోయిన నెల 4వ తారీఖున ఆమెను శాసన మండలిలో చీఫ్ విప్గా కూడా కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో మళ్ళీ సత్యవతి రాథోడ్ను కూడా కొనసాగిస్తారంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎస్సీ లేదంటే ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన అభ్యర్థికే ఎమ్మెల్సీగా అవకాశం దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక బీసీ ఏదైతే 42% బీసీ అంశం కూడా ప్రస్తుతం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటూ కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీసీలకు ఇస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా కేసీఆర్ అన్ని అంశాలను కూడా కూలంకుషంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ బీసీలకు ఇస్తే కనుక దాసో శ్రవణ్ కావచ్చు, జోగు రామన్న, మాజీ మంత్రి జోగు రామన్న, లేదంటే మాజీ ఎమ్మెల్యే ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ బీసీకి అయితే అవకాశాలు తక్కువ ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే బీసీ సంబంధించినంత వరకు శాసనమండలిలో బీఆర్ఎస్ సంబంధించి అంటే శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా మధుసూదనాచారి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కొనసాగుతున్నారు. కాబట్టి అదేవిధంగా బండా ప్రకాష్ ముదిరాజు కూడా శాసన మండలికి సంబంధించిన వైస్ చైర్మన్గా ఆయన ఉన్నారు. సో ఇద్దరు కూడా బీసీలు, వీళ్ళిద్దరు కూడా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తులే. అంటే బీసీలకు శాసన మండలిలో బీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం ఇప్పటికే ఉన్న నేపథ్యంలో ప్రాతినిధ్యం లేని అటు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేదా సత్యవతి రాథోడ్ మాజీ మంత్రి, వీళ్ళిద్దరిలో ఒకరిను ఖచ్చితంగా ఈ రోజు
సాయంత్రానికి ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అన్ని అంశాలను వాస్తవానికి ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఇద్దరు అభ్యర్థులను పెట్టాలా లేదంటే ఒకరినే పెట్టాలని కూడా కేసీఆర్ ఇప్పటికే సమాలోచనలు జరుపుతున్నారు. ఎందుకంటే ఒక అభ్యర్థికి కనీసం 20 నుంచి 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది ఓటింగ్ జరిగితే కనుక. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 38 ఎమ్మెల్యేల బలం ఉంది. అందులో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో వాళ్ళు ఎటువైపు ఓటు చేయబోతున్నారు అనే అంశం కూడా చాలా కీలకంగా మారబోతుంది. కొంత ఇంట్రెస్టింగ్గా కొంత ఆసక్తిగా కూడా మారబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఒకవేళ విప్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా విప్ జారీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విప్ను ధిక్కరిస్తే వాళ్ళ సభ్యత్వాలు ఏదైతే ఎమ్మెల్యేలుగా వాళ్ళ సభ్యత్వాలు రద్దు అవుతాయా లేదంటే పార్టీ సస్పెండ్ చేస్తాయా ఇలాన్ని అంశాలను కూడా కేసీఆర్ తనకున్న అనుభవంతో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనేది తెలిపోబోతుంది. ఇందులో కూడా ఒకరినే కేసీఆర్ ప్రకటిస్తారా లేదంటే ఇద్దరు అభ్యర్థులను పోటీ పెడతారా? ఒకవేళ ఒకరినే ప్రకటిస్తే ఖచ్చితంగా ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల సంఖ్యాబలం బట్టి బీఆర్ఎస్ కు ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీ సీటు దక్కుతుంది కాబట్టి ఏకగ్రీవం అవుతుంది. ఒకవేళ ఇద్దరిని పెడితే కనుక ఎన్నిక అనివార్యం అవుతుంది. కాబట్టి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఏ క్షణమైనా ఇప్పటి నుంచి ఈ రోజు సాయంత్రం వరకు ఏ క్షణమైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరైనది. నరేష్, మరోవైపు చూసుకుంటే ఈ మంత్ 12న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి కదా. అధికార పార్టీ ఇప్పటికే పట్టుబడుతుంది. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కూడా అధికార పార్టీ చెప్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు కేసీఆర్ ఈసారి అసెంబ్లీకి వస్తారు అని చెప్తున్నారు. బీఆర్ఎస్ లో ఎటువంటి చర్చ జరుగుతుంది? అసెంబ్లీకి వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదాలో కేసీఆర్ ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనకున్న సమాచారం ప్రకారం బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న దానిని బట్టి కేసీఆర్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి తగినంత సమయం ఇచ్చాము, వాళ్ళు కుదురుకుని ప్రజా పరిపాలన అందించే సమయం తగినంత ఇచ్చాం కాబట్టి ఇక ప్రజల పక్షాన ఖచ్చితంగా పోరాడాల్సిన సమయం ఉందనేది ఇటు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా తాజాగా 2 రోజుల క్రితమే వ్యవసాయ క్షేత్రంలో పార్టీ నాయకులందరినీ కూడా పిలుచుకుని దాదాపుగా ఒక సుదీర్ఘంగా ఒక మారథాన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. 10 గంటల పాటు పార్టీ నాయకులతో అనేక అంశాల మీద చర్చించారు. ముఖ్యంగా పార్టీ ప్లీనరీకి సంబంధించి ఒక ఎత్తు అయితే అసెంబ్లీ సమావేశాల గురించి కూడా ఆ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే కేసీఆర్ చాలా కాలంగా అనేక అంశాలు వరదలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అనేక అంశాలు ఏదైతే నిరుద్యోగ అంశం కావచ్చు, ఇలా అనేక అంశాలు కూడా చర్చలో ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా కేసీఆర్ బహిరంగ కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు ఎక్కడ కూడా మాట్లాడలేదు. కనీసం బయటకు కూడా రాలేదు. ఈ 16 నెలలుగా ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేసిన తర్వాత. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే అసెంబ్లీలో బీఆర్ఎస్ ను రెచ్చగొడుతున్నారు. ఒక రకంగా కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ సభకు తీసుకురావాలనేది కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ. అయితే సభకి వెళ్ళిన తర్వాత ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి? ఎందుకంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి హోదాలో సభకు హాజరైన కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో గత జూలై నెలలో జరిగిన ఒకే ఒక్క రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఒక్కరోజు మాత్రమే ఆయన అసెంబ్లీకి వచ్చి బడ్జెట్ ఏదైతే అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ను విని ఆయన మీడియాతో మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంది. కేసీఆర్ తన అనుభవాలను అసెంబ్లీకి వచ్చి తనకున్న అనుభవాలను పంచుకుంటే ఖచ్చితంగా పరిపాలన ఉపయోగపడిద్ది అనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా నిజానికి ఈ అంశంలో కొంత డిఫెన్స్ లో పడింది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యల మీద మాట్లాడకపోతే అటు ముఖ్యంగా ప్రజల్లో చులకనవుతున్నాము, ప్రజల్లో వెనుకబడిపోతున్నాం అన్న అంశం తెర మీదకి వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ తిరిగి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎల్లుండి అంటే మంగళవారం రోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో శాసనసభాపక్ష నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరితో కూడా ఎమ్మెల్యేలతో ఒక సమావేశాన్ని కూడా కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఇందులో రానున్న బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అసెంబ్లీలో కావచ్చు, అటు శాసన మండలిలో కావచ్చు, అనుసరించాల్సిన వ్యూహాలు కావచ్చు, ప్రజాపక్షాన్ని కూడా పోరాటం చేసే దిశగా కేసీఆర్ అయితే ముందుకు వెళ్తారు. ఏదేమైనప్పుడు కూడా కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, థాంక్యూ నరేష్.